చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానం చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నీ లేఖన భాగము ధ్యానిస్తూ ఉంటుండగా వినగల చెవులు, గ్రహించగల మనస్సు, ఆసక్తి, విశ్వాసము దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత మాత్రమే నీవు నిలబెట్టావు. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మచక శక్తుల ప్రభావాన్ని తొలగించండి నాయన. చదవబడుతున్న యొక్క లేఖన భాగం మా జీవితాలకు మేలు కలుగునట్లుగా, నీకు మహిమ కలుగునట్లుగా దీవించమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని పిల్లరా, మనము అబ్రహాము యొక్క జీవితాన్ని ధ్యానిస్తున్నాం. గత వారాల్లో అబ్రహాము యొక్క కుటుంబ పరిస్థితి ఏంటి? అతను అన్యుడుగా ఉండేవాడు. తెరహు అనేటటువంటి అతనికి పుట్టినవాడు కనుక దేవుడు అతన్ని పిలిచాడు. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఎక్కడికి ఏంటి అని అడగకుండా దేవుడు రమ్మనగానే వచ్చేసాడు. వచ్చిన తర్వాత కనాను అనే దేశానికి వచ్చాడు. ఆ కనాను అనే దేశంలో బలిపీఠం కట్టాడు. యెహోవాకు, దేవునికి బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ అట్లాగా ఒక్కొక్క స్థలానికి మారుతూ వెళ్తున్నాడు. మారుతూ వెళ్తున్నప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు అంటే మీకు తెలుసు కదా, కరువు వచ్చింది. మరి ఆ కరువు వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే, దేవుడు ఏ దేశంలో అయితే ఉండమన్నాడో ఆ దేశంలో ఉండకుండా వేరే దేశానికి వెళ్ళాలని ఆలోచన చేశాడు. యాక్చువల్గా కనాను దేశము దేవుడు అబ్రహాంకి ఇస్తానన్నాడు. కనాను దేశంలో ఉంటున్నాడు, వచ్చాడు. కానీ కనాను దేశంలో కరువు వచ్చేసరికి అక్కడి నుంచి ఇంకొక దేశానికి వెళ్ళిపోవాలనుకున్నాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు అబ్రహాముని కాపాడినటువంటి విధానము, అబ్రహాము దేవునికి లోబడి బ్రతికినటువంటి విధానము అబ్రహాం యొక్క జీవితంలో మనకు కనబడుతుంది. మన జీవితాల్లో కష్టాలు, బాధలు, సమస్యలు, వీటన్నిటిలో నుంచి దేవుని యొక్క సహాయాన్ని, దేవుడు అందించే ధైర్యాన్ని మనం ఎందుకు పొందలేకపోతున్నాము అంటే, దేవుని గురించి తెలియక, దేవుణ్ణి పూర్తిగా నమ్మక, దేవుని యొక్క సహాయము ప్రేమదేవులారా మన జీవితంలో రాక మన ఆలోచనలు, మన జీవితాలు సమస్యల్లో పడి ఉన్నాయి. ఈ యొక్క అబ్రహాము జీవితాన్ని మనం గమనిస్తే, కరువు రాగానే ఐగుప్తు అనే దేశానికి ప్రయాణమై వెళ్తాడు. ఎవరెవరు వెళ్తారంటే ఐగుప్తు దేశానికి అబ్రహాము భార్య అయిన శారయి, అలాగే అబ్రహాం యొక్క సహోదరుడు కొడుకైన లోతు, అలాగే అబ్రహాంకు కలిగి ఉన్నటువంటి ఆస్తి, పరివారు, వారందరూ కూడా బయలుదేరి ఐగుప్తు అనే దేశానికి వెళ్తారు. జాగ్రత్తగా. అయితే శారయి అప్పటికి సుమారు 65-70 సంవత్సరాల లోపల ఉంటుంది వయసు అప్పటికి. ఎందుకంటే అబ్రహాంకే 70 సంవత్సరాలు. సరే, ఒక 5 సంవత్సరాలు అటు ఇటుగా వేసుకున్నా, అబ్రహాము కంటే ఒక 5 సంవత్సరాలు శారయి చెందదనుకున్నా, శారయి వయసు అప్పటికే 65 సంవత్సరాలు. 65 సంవత్సరాలు అంటే కుర్రోళ్ళ, ముసలోళ్ళమ్మా? ఏమ్మా, ముసలోళ్ళు కదా. ఒకసారి వచనం చూడండి. ఒకసారి ఆదికాండము 12వ అధ్యాయం 4వ వచనం. అబ్రహాముకు వయసు ఉండదు చూడండి అక్కడ. ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం, మైక్ చదవాలి, మైకులో చదవాలి, మైక్ ఇవ్వండి వాళ్ళకి, వాక్యం చదివాలి, మైకులో చదవాలి.
ఆన్ చేసుకో. నాలుగో వచనం. యెహోవా అతనితో అంటే అబ్రహాముతో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను, లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల వాడు, అంటే 75 సంవత్సరాలు అబ్రహాముకి. ఓకేనా? అబ్రహాంకి 75 సంవత్సరాలు అంటే అప్పుడు శారాకి ఎంత ఉండొచ్చు? ఒక 5 సంవత్సరాలు అటు ఇటుగా, అంతేగా పెళ్లి చేసుకునేది. ఏమా అబ్రహాంకి 75 అంటే శారాయికి 70 ఉండొచ్చు. 70 అంటే కుర్రోళ్ళ ముసలోళ్ళ? ముసలోళ్ళు కదా, జాగ్రత్తగా రండి. శారయి 70 ఏళ్ల వయసులో ఆ దేశంలో ఉన్న అమ్మాయిలందరినీ శారయి పక్కన నిలబెడితే, కుర్ర పిల్లకాయలందరినీ నిలబెడితే 70 ఏళ్ల వయసున్న శారయ్యే అందగత్తిగా కనబడుతుందట. అంత అందగత్తె శారయ్య. చూస్తారా? ఆ వచనం చూడండి. ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనం. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారైతో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును. 12 కూడా. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చదు. 70 సంవత్సరాల వయసులో ఉన్న శారై గురించి అబ్రాహాం భయపడుతున్నాడు ఏంటి? 70 సంవత్సరాలు ఉన్నటువంటి శారై గురించి అబ్రహాము భయపడుతున్నాడంటే ఎంత అందగత్తె శారై, ఒకసారి ఆలోచించండి. యవ్వన పిల్లలు కూడా పనికిరారు శారై అందం ముందు. 70 సంవత్సరాలు వచ్చినా కూడా ఆ దేశంలో ఉన్న ఆడపిల్లలందరినీ నిలబెడితే శారైకే అదేదో పోటీ ఉంటది, ఏంటది? మిస్ వరల్డ్, మిస్ వరల్డేనా? మిస్ వరల్డ్ పోటీలో 70 సంవత్సరాల్లో శారై ఫస్ట్ వస్తుంది. అంత అందగత్తే శారై. కనుక ఇప్పుడు మరి ఈ అందంతో సమస్య వచ్చింది అబ్రహాంకి. ఏం సమస్య వచ్చింది? అబ్రహాం ఏమో కరువు వచ్చేసరికి కనాను నుంచి ఐగుప్తు అనే దేశానికి ప్రయాణమై వెళ్ళిపోతాడు. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఐగుప్తు ఫరో అనే రాజు కింద ఉంటుంది. ఆ దేశం అంతా కూడా పెద్ద దేశం, గొప్ప దేశం. మరి ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అబ్రహాంకి భయం వేస్తుంది కొంత. ఏం భయం వేస్తుంది? నా భార్య ఏమో అందగత్తే, ఈమెని రాజు గారిని చూశాడంటే ఇక నన్ను చంపేసేసి నా భార్యను తీసుకెళ్ళిపోతాడు అని అబ్రహాముకి భయం వేస్తాడు. అప్పుడు తన భార్య అయిన శారైతో ఒక మాట చెప్తాడు అబ్రహాం. ఇదిగో శారా, మన ఇద్దరం భార్య భర్తలము కదా, మరి నువ్వేమో చాలా అందగత్తెవి. 70 సంవత్సరాలు వచ్చినా కూడా నీకు నీ అందము తగ్గలేదు. కనుక ఇదిగో ఈ రాజ్యంలోని రాజు నిన్ను గాని చూశాడంటే తీసుకెళ్ళిపోతాడు. మరి నేను భర్తనని తెలిస్తే నన్ను చంపేసి నిన్ను తన సొంతం చేసుకుంటాడు. కాబట్టి నాకు ఒక సహాయం చేశారా అని తన భార్య అయిన శారైతో అబ్రహాం చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఇదిగో ఒక మాట చెప్పు. ఏమని చెప్తావంటే, ఎవరైనా నిన్ను అడిగితే ఈయనెవరు అని అడిగితే మా అన్న అని చెప్పు. అప్పుడు మా అన్న అని చెప్తే, ఓహో వాళ్ళిద్దరు అన్నా చెల్లెలేమో, అందుకు సరేలే నన్నేం చేయరు, నన్ను విడిచిపెట్టేస్తారు అని చెప్పమంటాడు. వాస్తవానికి అబ్రహాము చెప్పింది అబద్ధం కాదు కానీ నిజమే. ఎందుకంటే అబ్రహాముకి శారయి చెల్లెలే అవుతుంది. ఆ రోజుల్లో కొత్త జనం, తక్కువ జనం, తెలీదు అన్యులు వాళ్ళు. కనుక వాళ్ళ ఆ కాలంలో అట్లాగా చేసుకోవడం జరిగింది. వాస్తవానికి అట్లాగే జరుగుతుంది. తండ్రి యొక్క వంశంలో పుట్టిందే శారయి. సో అబ్రహాం అట్లా చెప్పమన్నాడు. రైట్, బాగుంది. ఇక అబ్రహాము శారయి ఆ ఐగుప్తు దేశంలోకి వెళ్ళంగానే
చూసిన ప్రతి స్త్రీ కూడా శారైను చూడంగానే ఆశ్చర్యపోతుంది, ఏంటబ్బా ఇంత అందగత్తి అని చెప్పని. ఆ దేశంలో ఉన్న ఆడవాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఇంత అందగత్తి అని చెప్పారు. ఆ దేశంలో ఉన్న మగవాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, ఏంటి మీ అందగత్తి అని చెప్పారు. అలా ఆ నోట రాజు దగ్గరికి చేరింది విషయం. రాజు దగ్గరికి చేరేసరికి రాజు పక్కన ఉన్న అధికారులందరూ రాజుతో అంటున్నారు, రాజా, మన దేశంలో ఉన్నారు, ఎక్కడ చూసినా బొగ్గులే, కానీ ఇదిగో ఒక ఆమె వచ్చింది, ఆమె ఉంది రాజా, మన దేశంలో ఉన్న ఆడపిల్లలందరినీ నిలబెట్టిన ఆమె ఒక్కటే కనబడుతుంది అందంగా, అంత అందగత్తే రాజా అని చెప్పి ఫరో రాజుతో ఆ రాజు దగ్గర ఉన్న అధికారులందరూ చెప్తారు. ఇక మరి రాజుతో చెప్పంగానే రాజు ఊరుకుంటాడా? సరే వెంటనే ఆమె నా దగ్గర తెప్పించండి అంటాడు. చూసారా, వెంటనే అధికారులను పంపించి శారాయిని, అబ్రహాము దగ్గర నుంచి శారాయిని తీసుకెళ్తాడు. అబ్రహాము కూడా వెళ్తాడు. అప్పుడు అబ్రహాము చెప్పున్నాడు కదా, శారైతో చెప్పున్నాడు. ఏమని చెప్పున్నాడు? నన్ను గాని నువ్వు భర్త అంటే వాళ్ళు నన్ను చంపేస్తారు, కాబట్టి భర్త అని చెప్పొద్దు, అన్న అని చెప్పు, అప్పుడు నన్ను బతికిస్తారు అని చెప్పి అబ్రహాము చెప్పుంటాడు, ముందుగానే చెప్పుంటాడు. సో శారాయిని ఆ రాజు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇలాగే చెప్తుంది ఆమె. శారాయి ఏం చెప్తుంది? ఆ రాజు అడుగుతాడు, ఫరో రాజు అడుగుతాడు, ఈయనెవరు అని అంటే మా అన్న అంటారు. అప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే అబ్రహాముకి చాలా డబ్బు, గొర్రెలు, పశువులు, ఆస్తి అంతా ఇచ్చేస్తాడు, పని వాళ్ళని ఇచ్చేస్తాడు అనమాట. ఇక నుంచి ఇదిగో ఈమె నా దగ్గర ఉంటది, నీ చెల్లెలు అంటున్నావు కాబట్టి ఈమె నా దగ్గర ఉంటది, నీకు ఆస్తి ఇస్తున్నానని చెప్పి చాలా డబ్బు, ఆస్తి, గొర్రెలు మొత్తం ఇచ్చేస్తాడు, అబ్రహాంకి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అబ్రహాము ఒక చోట వెళ్తాడు. వెళ్ళంగానే జాగ్రత్త వినండి, ఇక్కడ దేవుడు అబ్రహాముని చాలా కాపాడుతున్నాడు. అబ్రహామును దేవుడు చాలా ప్రేమించాడు. అబ్రహాముకు దేవుడు చాలా తోడుగా ఉన్నాడు. మరి ఐగుప్తు రాజు, ఆ ఫరో రాజు తన భార్యను తీసుకెళ్తే మరి అబ్రహాంకి బాధే కదా, బాధ. అబ్రహాం వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తాడు, దేవా, నా తండ్రి ఇంటి నుంచి నువ్వు రమ్మన్నావు, ఎక్కడికి ఏంటి అని నేను నిన్ను అడగలేదు, నువ్వు రమ్మనంగానే నేను వచ్చేసానయ్యా, నీ కాళ్ళు పట్టుకొనే నేను ఉన్నాను, నిజమైన దేవుడివైనా నీ మాటే నేను వింటున్నాను, మరి నా భార్యను ఫరో రాజు తీసుకెళ్ళిపోయాడు అని అబ్రహాము దేవుడికి ప్రార్థన చేస్తాడు. అబ్రహాం ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడో దేవుడు అబ్రహాముని ఎలా కాపాడుతున్నాడో చూడండి. ఎప్పుడైతే ఈ ఫరో రాజు శారైని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడో ఆ ఫరో ఇంట్లో అండి భయంకరమైన శ్రమలు మొదలవుతాయి. చూడండి ఒకసారి ఆదికాండం 12:17 చదవమా. ఆదికాండము 12:17. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారైని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాడట. చూసారా, దేవుడు వైపు మనం ఉంటే, దేవుడు మన వైపు ఉంటే నువ్వు అగ్నిగుండంలో ఉన్నా, శత్రువు ఇంట్లో ఉన్నా నీకేం కాదు. ఈ సూత్రం చాలా మంది తెలుసుకోక బాధపడుతుంటారు. అసలు మనం దేవుణ్ణి ప్రేమించడం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం చేస్తే దేవుడు మనకెందుకు తోడే ఉండడు? దేవుడు మనల్ని ఎందుకు కాపాడు? మనం చేస్తున్న పొరపాటల్లో ఏంటో తెలుసా? మన ఇష్టానుసారంగా బతకడానికి ఇష్టపడి దేవుణ్ణి పక్కన పెడతాం. ఎప్పుడో ఆదివారం 1 గంట 2 గంటలు అక్కడ కూర్చుంటాం, ఇంటికెళ్ళి మామూలు జీవితమే. దేవుడికి నచ్చని పాపం చేస్తుంటే దేవుడు మనల్ని ఎందుకు కాపాడుతాడు? నీ భార్య ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నీ కొడుకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నీ కోడలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కాపాడాల్సింది దేవుడే. ఆ దేవుడికి నువ్వు ఎలా ఉన్నావు? ఇష్టుడుగా ఉంటే ఎక్కడున్నా కాపాడుతాడు. చూడండి, అబ్రహాము భార్య అయిన శారైని
ఫరో రాజు తీసుకెళ్ళాడో లేదో, వెంటనే ఆ రాజ్యం మొత్తం కూడా, ఆ ఫరో రాజు ఇంటిని మొత్తం కూడా దేవుడు బాధలతో నింపేశాడు. అంతే, టచ్ చేయలా. ఫరో శారైని తాకడానికి భయపడ్డాడు. అంత భయంకరమైన శ్రమలు వచ్చేసాయి ఫరోకి ఆ రాజ్యంలో. ఆశ్చర్యపోయాడు ఫరో రాజు, ఏమైంది నా రాజ్యానికి, అసలు ఏం జరిగిందని ఆలోచిస్తే పక్కన అధికారులు వీళ్ళందరూ కూడా చెప్పుంటారు, అయ్యా అసలు మన రాజ్యం ఇంతవరకు చాలా బాగుంది, ఎప్పుడు మన రాజ్యంలో కరువు బాధలు భయంకరమైన శ్రమలు స్టార్ట్ అయ్యాయంటే ఇదిగో ఆ అబ్రహాము అనే భార్యని, అతని యొక్క పక్కన ఉన్న స్త్రీని నువ్వు తెచ్చావు చూసావా, ఆ రోజు నుంచి అక్కడి నుంచేనయ్యా మనకు స్టార్ట్ అయింది ప్రాబ్లం అని ఆ రాజు దగ్గర ఉన్న వాళ్ళందరూ చెప్తారు. అప్పుడు ఆ రాజు శారైతో మాట్లాడతాడు. శారైతో మాట్లాడి పిలుస్తాడు, ఏమ్మా నువ్వు మీరిద్దరు వచ్చారే, ఆయన నీకేమవుతాడు కరెక్ట్ గా నిజం చెప్పు అని అనేసరికి శారయి నిజం చెప్పేస్తుంది. ఆయన నా భర్త, ఆయన నా యజమాని అని చెప్తాడు. అమ్మా అవునా, మరి ఎందుకు నాకు ఇలా అబద్ధం చెప్పాడని చెప్పి అబ్రహాముని పిలిపిస్తాడు. అబ్రహాముని పిలిపించగానే అబ్రహాం వస్తాడు. అబ్రహాము రాజు దగ్గరకు వస్తాడు. రాగానే అడుగుతాడు అబ్రహాముని, రాజు అడుగుతాడు, ఫరో రాజు, ఏంటి అబ్రహాము, ఇవి నీ భార్య అంట కదా? అవును రాజు గారు. మరి నాకెందుకు అబద్ధం చెప్పావు? నేను భర్తనని నిజం చెబితే నువ్వు నన్ను బతకనివ్వవు, చంపేస్తావు అని చెప్పి ఇలా చెప్పానయ్యా. అయినను నేను చెప్పిన మాట అబద్ధం కాదు, నా తండ్రి సంతానంలో పుట్టిన ఆమె ఈమె అని చెప్పంగానే దేవుడి దెబ్బకి, అబ్రహాము నమ్మిన యెహోవా దేవుని దెబ్బకి ఒక రాజ్యం గడగడలాడిపోయి అబ్రహాముని, శారైని, ఆ అబ్రహాం యొక్క ఆస్తిని, లోతుని అందరినీ కలిపి ఆ రాజు, అయ్యా మీకు ఒక దండం, మీ దేవుడు గొప్పోడు, మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి, మీ స్థలానికి మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆస్తి మొత్తం కూడా ఇచ్చి పంపించేస్తాడు. ఆ మాట ఉండతాడు. 20 వచనం చదవండి, 12 వచనం 20 వచనం. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. చూసారా, ఎక్కడికి వెళ్ళినా కూడా అబ్రహామును దేవుడు కాపాడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, జాగ్రత్త విను. దేవుడు మనల్ని కాపాడాలి అంటే దేవుని దృష్టికి మనం నీతిగా ఉండాలి. మనల్ని కాపాడాల్సింది పోలీసులు మాత్రమే కాదు, డాక్టర్లు మాత్రమే కాదు, అమ్మా నాన్నలు మాత్రమే కాదు, అందరికంటే ముఖ్యమైన మనల్ని నిర్మించిన, మనకు ప్రాణం ఇస్తున్న దేవుడు మనల్ని కాపాడాలి. దేవుడు మనల్ని కాపాడలేదనుకో, డాక్టర్ కాపాడలేడు, పోలీసులు కాపాడలేరు, ఎవరు కూడా కాపాడలేరు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాట వింటూ నీతిగా బ్రతికే వారి విషయంలో దేవుడు ఖచ్చితంగా కాపాడతాడు. గుర్తుపెట్టుకోండి. ఏమంటే పోలీసులు పని పోలీసులకు ఉంటది, డాక్టర్ పని డాక్టర్కు ఉంటది, అవునా? ఎవరి పని వాళ్ళకు ఉంటది. దేవుడు ఏం పని చేస్తాడంటే నీతిమంతులను రక్షించుట, దుష్టులను శిక్షించుట. అర్థమైందా? నీతిమంతులను రక్షించుట, దుష్టులను శిక్షించుట దేవుని పని. ధనవంతులు మనం ముందు కనబడుతున్నారు, కానీ కొద్ది కాలానికి వాళ్ళు మట్టిలో కలిసిపోతున్నారు. సీఎం పీఠం కోసం, ప్రధానమంత్రి పీఠం కోసం ఆరాటపడుతున్నారు, రకరకాల మోసాలు చేస్తున్నారు, కానీ కాలగర్భములు మట్టిలో దేవుడి చేతిలో కలిసిపోతున్నారు. ప్రేమన దేవుని బిడ్డలారా, మన కాలగతులు దేవుని చేతిలో ఉన్నవని ఎరుగకపోతే మన జీవితానికి మనశ్శాంతి, రక్షణ ఉండదు. ఏమంటే మనం ఏమైనా బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ లో శాశ్వతంగా ఉండడానికి ఎక్కడికి వచ్చామా? పెళ్లి చేసుకొని భార్య బిడ్డలతో శాశ్వతంగా ఇక్కడ ఉండడానికి వచ్చామా? అన్ని కావాలి, అన్నం కావాలి, డబ్బులు కావాలి, ఇల్లు కావాలి, కుటుంబం కావాలి, కానీ 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 నువ్వు వెళ్ళాల్సిన దేవుడి దగ్గర.
నిన్ను పంపించింది దేవుడు. మనం ఈ లోకంలో శాశ్వతం కాదు అని అబ్రహాము ఎరిగాడు. కనుక ఎక్కడికి వెళ్ళిన దేవుని యొక్క చెయ్యి అబ్రహాం మీద ఉంది. ఓకే, రైట్. రాజు పంపించేసాడు. రాజు పంపించేసిన తర్వాత ఏం జరిగిందంటే, అబ్రహాము మొట్టమొదటగా తన సొంత ఊరు నుంచి బయలుదేరి వచ్చి ఎక్కడైతే దేవునికి బలిపీఠం కట్టి దేవుడికి ప్రార్థన చేశాడో ఆ స్థలానికి మళ్ళా వచ్చేస్తాడు. ఆ స్థలానికి అబ్రహాము మళ్ళా వచ్చేస్తాడు. అప్పుడు చూడండి, అబ్రహాము ధనవంతుడు, చాలా గొప్ప ధనవంతుడు. చూడండి ఒకసారి 13వ అధ్యాయము 2వ వచనం చదవండి. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. చూడండి, అబ్రహాము ముందు నుంచే ధనవంతుడు. మళ్ళా ఈ ఫరో రాజు ఇచ్చినటువంటి ధనము, పశువులు, దాసులు, పనోళ్ళు ఎంతమంది అయిపోయారు చూడండి ఒకసారి. అబ్రహాము, శారయి, లోతు, ఈ ముగ్గురు యొక్క ఆస్తి 1000 కోట్లు ఉంది. అది ఎంత ఆస్తి అంటే ఒక స్థలంలో ఒక ప్రాంతంలో నివసించడానికి పట్టలేనంత పశువులు, గొర్రెలు, అంత ఆస్తుంది అబ్రహాముకి, లోతుకి. అప్పుడు ఏం జరిగిందంటే, అబ్రహాము తాను మొదట ఎక్కడైతే బలిపీఠం కట్టి ఆరాధించాడో దేవుణ్ణి, ఆ స్థలానికి వెళ్ళిపోతాడు, కనాను దేశానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే, అబ్రహాము, లోతు, అబ్రహాం యొక్క సహోదరుడు కొడుకు లోతు. ఈ లోతుకు కూడా పశువులు, గొర్రెలు చాలా ఉంటాయి. అబ్రహాముకు కూడా పశువులు, గొర్రెలు చాలా ఉంటాయి. అయితే ఈ అబ్రహాము యొక్క పశువుల కాపరులకు, లోతు యొక్క పశువుల, గొర్రెల కాపరులకు తగాదా పడుతుంది. మేము మేపుతున్న స్థలంలో నీ గొర్రెలు మేపితే మా గొర్రెలు ఏం కావాలని చెప్పి అట్లా ఒకరికొకరికి తగాదా పడిపోతుంది. అబ్రహాము యొక్క గొర్రెల కాపరులకు, లోతు యొక్క గొర్రెల కాపరులకు తగాదా పడుతుంది. ఎక్కడుంది ఆ మాట చూడండి ఒకసారి. 13వ అధ్యాయము 4 నుంచి చదవండి, 5 నుంచి చదవండి. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలను, గొడ్లు, గుడారములు ఉండెను. కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయింది. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండేను. చూసారా, దేవుని దయ ఉంటే, దేవుని తోడు ఉంటే నీకేది తక్కువ ఉండదు. దేవుని కృప ఉంటే, దేవుడి మాట మనం వింటుంటే నీకేది తక్కువ ఉండదు. ఆకాశ పక్షులకు ఎవరు అన్నం పెడుతున్నారు? పొద్దున ఇడ్లీలు, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం మీరేమైనా పెడుతున్నారా? ఆకాశ పక్షులకి దేవుడు పోషిస్తున్నాడు. ఆకాశ పక్షులను పోషించే దేవుడు తన బిడ్డలైన మనల్ని ఎందుకు పోషించడు? కారణం ఒకటి ఉంది. మనం ఆయన మాట వినడం వల్ల మన ఇష్టానుసారంగా మనం బతుకుతున్నాం, అది సమస్య. సో వీళ్ళిద్దరికి తగాదా వచ్చింది, అబ్రహాం యొక్క గొర్రెల కాపరులకి, లోతు యొక్క గొర్రెల కాపరులకి. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, 8వ వచనం, కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపురులకును నీ పశువుల కాపురులకును కలహం, గొడవ ఎందుకు? నువ్వు నేను బంధువులం కదా, నువ్వు నా సహోదరుడు కొడుకు, నా బంధువు నువ్వు, నీకు నాకు తగాదా ఎందుకు? మన ఆస్తి ఏమో చాలా ఉంది, ఒక దగ్గర ఉంటుంటే గొడవలు వచ్చేస్తున్నాయి. కాబట్టి అబ్రహాం ఒక మాట అంటాడు లోతుతో, అయ్యా నువ్వు ఇదిగో ఈ చుట్టూ, దేశం చుట్టూ చూడు, కుడి పక్కకు పోతావో, ఎడం పక్కకు పోతావో, తూర్పుకు పోతావో, పడమరకు పోతావో నీ ఇష్టం. నీకు కనిపించే దిక్కు వైపు నీకు ఏది ఇష్టమైతే ఆ దిక్కుకు వెళ్ళు. నువ్వు ఒక దిక్కుకు వెళ్తే నేను ఇంకొక దిక్కుకి వెళ్తా, నీ దిక్కుకి నేను రాను అని అబ్రహాము లోతుతో చెప్తాడు. మనం గొడవ పడకూడదు, మనం బంధువులం కాబట్టి, మనం కలిసి ఉండాలం కాబట్టి, ఆస్తి వల్ల మనం ఎందుకు విడిపోవాలి అని చెప్పి అబ్రహాము లోతుతో చెప్తాడు. అప్పుడు లోతు ఏం చేస్తాడంటే 10వ వచనం చదవండి.
లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్ర అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలె ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశంలో ఉండెను. సరే, ఇట్లా మాట్లాడుకుంటారు. అబ్రహాము లోతు మాట్లాడుకున్న తర్వాత, సరే అయ్యా, మరి మన ఇద్దరం కలిసి ఉండడానికి ఈ ఆస్తి ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను ఇటు వెళ్తానని చెప్పని సొదొమ గొమొర్ర పట్టణాల వైపు లోతు ప్రయాణిస్తాడు. ఇక్కడ అబ్రహాము యొక్క సహోదరుడు కొడుకైన లోతు వేరైపోతాడు. అబ్రహాము భార్య ఒక చోటకు వచ్చేస్తారు. అబ్రహాము సహోదరుడు కొడుకైన లోతు ఇంకొక చోటకి వెళ్ళిపోతాడు. అది సొదొమ గొమొర్ర ప్రాంతం. అప్పుడు ఆ సొదొమ గొమొర్ర అనే ప్రాంతం చాలా పచ్చగా ఉండేది. ఏదేను తోటలాగా, దేవుడు చేసిన ఏదేను తోటలాగా చాలా పచ్చగా నీళ్లతో నిండి ఉండేది అది. కానీ అక్కడ ఒక విషయం ఉంది, ఏంటో తెలుసా? ఆ సొదొమ గొమొర్ర పట్టణాల్లో నివసిస్తున్న మనుషులు మాత్రం చాలా దుష్టులు, భయంకరమైన పాపులు. ఎక్కడ ఉండదన్నమాట? 13వ వచనం చదవండి. 13వ వచనం. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులై ఉండిరి. చూసారా? ఈ లోతు వెళ్ళినటువంటి సొదొమ గొమొర్ర పట్టణం యొక్క ప్రజలు భయంకరమైన పాపులు. ఈ లోతు వెళ్ళిన ప్రాంతంలో ఉన్న జనాలు. సరే, లోతు ఆ ప్రాంతానికి వెళ్ళిపోతాడు. అబ్రహాము మళ్ళా తాను ఎక్కడైతే యెహోవాకు బలి అర్పించాడో కనాను దేశంలో హెబ్రోను మందిర దగ్గర ఉన్న సింధూర వృక్షంలో దిగి అక్కడ ఉంటాడు. యెహోవాకు బలిపీఠం కట్టాడు. 18వ వచనం చదవండి. 18 త్వరగా చదవండి. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాను. ఎన్నో బలిపీఠం ఇది? ఏమా? 3వది. పోయిన మొట్టమొదటి భాగంలో 2 బలిపీఠాలు కట్టడం చూసాం. ఇక్కడ గమనించండి, అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ స్థలాన్ని దేవుడికి అప్పగిస్తున్నాడు. ఆ స్థలంలో దేవుడికి మహిమను చెల్లిస్తున్నాడు. నువ్వు పనికి వెళ్ళేటప్పుడు ఇంటికాడ ప్రార్థన చేసి బయలుదేరుతున్నావా? నువ్వు పనికి వెళ్ళిన స్థలంలో దేవుడికి ప్రార్థన చేస్తున్నావా? అప్పుడే నువ్వు ఉండే స్థలంలో దేవుడి దీవెన ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు కాపాడాలంటే ఇంటికాడ ఉన్న దేవుడు చెప్పినట్టుగా ఉండాలి, సంఘంలో ఉన్న దేవుడు చెప్పినట్టుగా ఉండాలి, పనిలో ఉన్న దేవుడు చెప్పినట్టుగా ఉండాలి. ఇక్కడ ఒక మాట చెప్తాను జాగ్రత్తగా. చర్చిలో 2 గంటలు నాకేమీ తెలియదు, నేను చిన్న పిల్లోడిని లాంటి వాడిని అని, నేను నీతిమంతుని లాగా ఉంటాం. అంతేనా? నేను అసలు చిన్న పిల్లోడిని, నాకు ఏమీ తెలియదు, నోట్లో ఏలు పెట్టినా కొరకలేను, అంతేనా అన్నట్టుగా ఉంటాం. ఇంటికి వెళ్ళాక, లోకంలోకి వెళ్ళాక అప్పుడు ఇంకొక వేషం వేస్తాం. అవునా? ఎన్ని వేషాలు చూడండి మనకి. చర్చిలో ఏమో భక్తుని వేషం, బయట దుష్టుని వేషం. ప్రేమైన దేవుని బిడ్డ జాగ్రత్తగా, అబ్రహాము జీవితంలో మనం నేర్చుకోవాల్సిన బుద్ధి పాఠం ఏంటంటే, అబ్రహాము ఏ స్థలంలో ఉన్నా దేవుడికి నచ్చేవాడుగా ఉన్నాడు. అబ్రహాము ఏ స్థలానికి వెళ్ళినా అక్కడ ముందు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితంలో హృదయం అనే లోపల మందిరంలో బలిపీఠం కట్టాలి. ఏ స్థలానికి వెళ్ళినా, అయ్యా అదిగో నేను పలానా స్థలానికి వెళ్తున్నా, అక్కడ నాకు నువ్వు తోడుగా ఉండు. ఎందుకుంటాడు తోడుగా? మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నీతిగా ఉంటే తోడుగా ఉంటాడు. మనం ఎక్కడ దేవుడి దగ్గరికి వస్తామో తెలుసా? ఇష్టానుసారంగా బతికి దెబ్బలు తిని కాళ్ళు చేతులు నలగొట్టుకొని అంతా అయిపోయిన తర్వాత మళ్ళా అయ్యా
మళ్ళా దేవుడి మీద నింద. ఏమని? ఎందుకు నన్ను ఎట్ట చేసావు? ఏంటి, నువ్వు అబద్ధాలు ఆడుతుంటే, బూతులు మాట్లాడుతుంటే, దొంగతనం చేస్తుంటే, వ్యభిచారం చేస్తుంటే నేనేం చేయకూడదు? దేవుడు కొట్టకూడదు. దేవుడు కొడతాడు. ఎందుకు కొడతాడు? బుద్ధి కావాలని కొడతాడు. ఎందుకు కొడతాడు? మంచి కోసం కొడతాడు. ఎందుకు కొడతాడు? నిన్ను కాపాడాలని కొడతాడు. దేవుడి చేత దెబ్బలు తినే నరుడు ధన్యుడే. మనలో ఎవరైనా బాధపడుతుంటే అది ఆశీర్వాదమే. కారణము మారడానికి దేవుడిచ్చిన అవకాశం. సరే, అబ్రహాం చరిత్ర చూస్తున్నాం. అబ్రహాము బలిపీఠం కంటే అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడట. రైట్. ఇక లోతు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాం సహోదరుడు కొడుకు లోతు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఎవరు వెళ్ళాడు? సొదొమ గొమొర్రా పట్టణాలు వింటున్నారు కదా? అరే, సొదొమ అనే పట్టణానికి వెళ్ళాడు. ఆ సొదొమ అనే గొమొర్రా పట్టణానికి వెళ్ళినప్పుడు జాతనాడు. ఆ ఊరిలో నివసిస్తుండగా అక్కడ ఒక ఐదుగురు రాజులు ఒక ప్రాంతాన్ని పరిపాలించేవాళ్ళు. ఆ 5 రాజులకి 5 రాజ్యాలు ఉన్నాయి. 4 రాజ్యాలకి 4 రాజ్యాలు ఉన్నాయి. ఓకేనా? మొత్తం ఎంతమంది? 5, 4, 9. ఈ 9 మంది రాజులు కలిసి యుద్ధం చేసుకుంటారు. 5 రాజులు, ఈ 4 రాజులు. ఈ 5 రాజులు కలిసి ఉంటారు. ఈ 4 రాజులు కలిసి ఉంటారు. ఈ 4కి 4 రాజ్యాలు ఉన్నాయి. ఈ 5కి 5 రాజ్యాలు ఉన్నాయి. అయితే ఈ 5 రాజులు కలిసి ఈ 4 రాజులతో యుద్ధం చేస్తారు. ఈ 5 రాజులు ఉన్నారే, ఈ 5 రాజులు ఉండే ప్రాంతంలోనే లోతు ఉంటాడు. ఈ 5 రాజులు ఉండేటటువంటి రాజుల రాజ్యాలలో సొదొమ ఒకటి. ఆ సొదొమకి రాజు ఉంటాడు. అక్కడ రాసులు చూడండి, 2వ వచనం, 14వ అధ్యాయం 2వ వచనం. వారు సొదొమ రాజైన బెరాతోను సెబయుల రాజైన షెబెరుతోను సోయరను బెలరాజుతోను యుద్ధము చేసిరి. చూసారా? ఈ యొక్క లోతు ఉన్నటువంటి ప్రాంతంలో 5 రాజ్యాల్లో 5 రాజులతో 4 రాజ్యాలు ఉన్న 4 రాజులు వచ్చేసి యుద్ధం చేసుకుంటారు. ఈ 5 ఈ 4 కలిసి. ఇప్పుడు యుద్ధం జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఇక్కడేమో 4 రాజులు ఉన్నారు, వీళ్ళేమో 5 రాజులు కదా. వాస్తవ విచిత్రం ఏంటంటే ఈ 5 మందిని ఈ 4 ఓడిస్తారు. అర్థమైందా? 5 మంది ఎక్కువ, 4 ఎక్కువ? 5 మంది ఎక్కువ. కానీ ఈ 4 రాజులు ఈ 5 మందిని ఓడించి ఈ 5 మంది రాజ్యాల యొక్క ఆస్తులను, వాళ్ళ స్త్రీలను, వాళ్ళ ధనాలను మొత్తాన్ని తీసుకెళ్లిపోతారు. ఈ 4 రాజులు తీసుకెళ్లిపోతూ ఉంటారు. ఈ 5 మంది రాజులను ఓడించి ఈ 5 మంది రాజులు పరిపాలించే ప్రాంతంలో ఉన్న సొదొమలోనే అబ్రహాం యొక్క సహోదరుడు కొడుకైన లోతు ఉంటుంటాడు. ఈ 4 రాజులు వచ్చి అక్కడ యుద్ధం చేసి లోతు యొక్క భార్యని ఆస్తిని మొత్తం బానిసలుగా పట్టుకొని తీసుకెళ్ళిపోతుంటారు. ఈ విషయము అబ్రహాంకు తెలుస్తుంది. చూడండి ఒకసారి ఆ మాట. ఈ విషయము అబ్రహాంకు తెలుసుకుని వచ్చు. 12వ వచనం 14వ అధ్యాయం 12వ వచనం చదువు. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా 11 తప్పించుకొని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలుకు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురం ఉండేను. వీరు అబ్రహాంతో నిబంధన చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక అతను తప్పించుకొని వచ్చేస్తాడు. అబ్రహాం దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో నీ యొక్క సహోదరుడు కొడుకైన లోతుని, అతని ఆస్తిని, అతని కలిగిన మొత్తాన్ని అదిగో ఆ 4 రాజులు తీసుకెళ్లిపోతున్నారు
అని చెప్పి కబురు ఒకటి తీసుకొస్తాడు. పారిపోయి వచ్చేస్తాడు వాళ్ళ దగ్గర నుంచి, ఆ రాజుల దగ్గర నుంచి తప్పించుకొని వచ్చేసి అబ్రహాముకు చెప్తాడు ఈ విషయం. ఇదిగో నీ యొక్క సహోదరు కొడుకుని బానిసగా తీసుకెళ్ళిపోతున్నారు అని. అప్పుడు అబ్రహాం ఏం చేస్తాడో తెలుసా? 14 వచ్చిన చదువు. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని. ఇప్పుడు ఇక్కడ అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని ఉంది కదా. అబ్రహాము యొక్క సహోదరుడు కొడుకు అబ్రహాముకి ఏమవుతాడు? కొడుకు అవుతాడు కదా. మరి ఇక్కడ సహోదరుని రాసేది ఏం డౌట్ రాలా మీకు? నీకు ఒక విషయం చెప్తాను నేను, దీన్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి. ఆ యొక్క పాత కాలంలో, అజ్ఞాన కాలంలో, లేదా ఆ యొక్క జాతుల వంశాలలో కొన్ని ఆచారాలు, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. సహోదరుడు యొక్క కొడుకునైనా వాళ్ళు సహోదరుడు అని పిలుస్తారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావడానికి, చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు తాత మనవడు, ఓకేనా? మనమైతే మనవడు అంటాం, కానీ ఈ తాత ఏం నాయన ఏం బిడ్డ అని చెప్పి అంటాడు మనవడని. అంటాడా లేదా? బిడ్డ అంటే బిడ్డేనా? బిడ్డ కానీ బిడ్డ అంటుంటాడు. తప్పేం లేదు, అది తప్పేం కాదు. అలాగా వాళ్ళ ఆచారాల్లో ఆ కాలంలో సహోదరుడు అట్లాగని పిలుచుకునేవాడు. ఓకేనా? రైట్. చదువు. తమ్ముడు చెరపెట్టబడినని విని 14 వచ్చిన తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందుగురిని వెంట పెట్టుకొని తాను మట్టుకు ఆ రాజులను తరిమిన. జాతర అండి ఇక్కడ విషయం. జాతర దేవుడు ఎలాగ తోడే ఉన్నాడు అబ్రహాముకి, అబ్రహాం విషయంలో దేవుడు ఎలా చేస్తున్నాడు ఒకసారి చూడండి. 5 రాజులు, ఇటు 4 రాజులు. ఈ 4 రాజులు ఈ 5 రాజులను ఓడించేశారు. ఈ 4 రాజులకి ఎంత బలం ఉంటుందో ఒకసారి ఆలోచించండి, ఎంత సైన్యం ఉంటుందో ఆలోచించండి కదా. కానీ అబ్రహాము ఇంట్లో, అబ్రహాము ధనవంతుడని మనం చదివాము. అబ్రహాం ఇంట్లో పనోళ్ళు ఉంటారు. అబ్రహాం ఇంట్లోనే పుట్టిన పనోళ్ళు, అబ్రహాం ఇంట్లోనే పుట్టారు వాళ్ళందరూ కూడా. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అబ్రహాం ఒక భార్య భర్తలు ఇద్దరిని పనులు తెచ్చుకున్నారు అనుకో, వాళ్ళిద్దరికి పిల్లకాయలు పుట్టారు అనుకో, అబ్రహాం ఇంట్లో పుట్టినట్టే కదా. అలాగనమాట. అలాగా 318 మంది ఇంట్లో ఉంటారు అబ్రహాం యొక్క ఇంట్లో. ఎంతమంది అమ్మా? ఈ 318 మందికి అబ్రహాం ఏం నేర్పించాడో తెలుసా? కరాటే కాదు, యుద్ధం, కత్తులతో ఎలాంటి రాజునైనా కూడా ఓడించేసేటటువంటి నైపుణ్యం కలిగిన యుద్ధం నేర్పించాడు అబ్రహాం. అంటే అబ్రహాం ఎలాంటోడు? మంచి ఫైటర్, మంచి యుద్ధ నైపుణ్యం, రాజు లాంటి నైపుణ్యం, యుద్ధ నైపుణ్యం కలిగిన. ఈ 318 మందిని తీసుకెళ్ళి, ఎంతమందినమ్మా? ఏమంటే 4 రాజులు, ఆ రాజ్యాల ప్రజలు, సైన్యం ఎంతమంది ఉంటారో ఒకసారి ఆలోచించండి. అంతమందిని కేవలం 318 మందితో అబ్రహాము ఓడించాడంటే ఇది అబ్రహాం బలమా? దేవుని బలము. మన జీవితాల్లో కూడా ప్రేమ దేవుని బిడ్డలా గుర్తుపెట్టుకోండి. మనం నా దగ్గర ఈ కొంచెం ఉంది, ఇది నా జీవితానికి సరిపోద్దా, నా దగ్గర బలం లేదు, నేను బతుకుతానా అని మనకు ఆలోచనలు వస్తాయి కొన్నిసార్లు. ఇక్కడ చూడండి, 4 రాజుల్ని 318 మందితో అబ్రహాం ఓడించాడు. 4 రాజ్యాల సైన్యాన్ని. దేవుడు నీతో ఉంటే, అక్కడ యుద్ధం చేసింది అబ్రహాం కాదు, దేవుడు. దేవుడు నీతో ఉంటే, దేవుడు మనతో ఉంటే కాని పని కూడా అవుతుంది. దేవుడికి నీతి అంటే ఇష్టం. దేవుడికి నీతిమంతులు అంటే ఇష్టం. వారి వైపు ఉంటాడు అంతే. 318 మందిని తీసుకెళ్లి ఆ 4 రాజుల్ని చిత్తుగా ఓడించి
చిత్తుగా ఓడించి వాళ్ళ ఆస్తి మొత్తం తీసుకొచ్చేస్తాడు అబ్రహాం. అప్పుడు లోతును కూడా, తన సహోదరుడు కొడుకైన లోతును కూడా విడిపించుకునే వాళ్ళ నుంచి తీసుకొచ్చేస్తాడు. ఈ 5 మంది రాజులు ఉన్నారు కదా, వాళ్ళలో సొదొమ రాజు ఉన్నాడు కదా, ఆ రాజు వారి యొక్క ఆస్తి మొత్తం కూడా అబ్రహాము తీసుకొచ్చేస్తాడు. ఇలా యుద్ధం చేసి అబ్రహాం ఈ 318 మందిని తీసుకెళ్లి ఆ 4 రాజులతో యుద్ధం చేసి వాళ్ళ ఆస్తి మొత్తం వాళ్ళు తీసుకెళ్ళినంతా కూడా మళ్ళీ తీసుకొస్తూ ఉంటుండగా ఇక్కడ ఒక సంఘటన జరుగుతుంది. జాగ్రత్తగా ముగించేస్తానే కొంచెం సేపు, కాబట్టి మళ్ళా థర్డ్ పార్ట్లోకి వెళ్దాం. చాలా పెద్ద జీవితం అబ్రహాం యొక్క చరిత్ర, మనం నేర్చుకోవాల్సిన ఎంతో అవసరం ఉంది. ప్రతి భక్తుని జీవితం మన జీవితానికి అవసరం. ఈ యొక్క అబ్రహాము యుద్ధం చేసి ఆ రాజులను ఓడించి వస్తుండగా మెల్కీసెదెకు అనే అతను యాజకుడు, దేవుని యొక్క యాజకుడు, అతను ఎదురొచ్చి అబ్రహాం వస్తుండగా ద్రాక్ష రసమును రొట్టెను తీసుకొచ్చి అబ్రహాంకి ఇస్తాడు. యాజకుడు, దేవుని యాజకుడు అబ్రహాంకి ఇస్తాడు. రాజులను జయించి వస్తున్న అబ్రహాంకి ఇవ్వగానే అబ్రహాం ఏం చేస్తాడంటే, చదవండి కింద 14వ అధ్యాయము 18 నుంచి చదవండి. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చాడు. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడునుగాక, మరియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక నీవు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. చూసారు, అబ్రహాం అంట ఎప్పుడైతే ఆ రాజులను ఓడించి, ఆ 4 రాజులను ఓడించి ఆ ఆస్తి అంతా కూడా లోతును మీద మొత్తాన్ని తీసుకొస్తున్నాడో, అప్పుడు ఈ యొక్క మెల్కీసెదెకు యాజకుడు అబ్రహామును ఎదుర్కొని ద్రాక్షారసము రొట్టె ఇవ్వగా అబ్రహాము ఈ యాజకుడికి 10వ భాగం ఇస్తాడు. మన జీవితాల్లో దేవునికి ఇవ్వకపోవడం శాపం. మన జీవితాల్లో దేవునికి ఇవ్వకపోవడము సమస్య, కష్టాలకు, పేదరికానికి కారణము. అబ్రహాము దేవునికి బలిపీఠం కట్టి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. అబ్రహాము దేవుడు ఎక్కడ వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాడుగా ఉన్నాడు. అబ్రహాముకి దేవుడు తోడై ఉంటే విజయం ఉంది. అబ్రహాము దేవుణ్ణి ఎప్పుడు కూడా ఘనపరిచేవాడుగా, యాజకులను ఘనపరిచేవాడుగా, దేవునికి ఇచ్చేవాడుగా అబ్రహాం ఉన్నాడు. దేవునికి ఇస్తే దేవుడు తిరిగిస్తాడు. నువ్వు అనుకుంటున్నావే, మన దగ్గర ఈ 10 రూపాయలే ఉంది కదా, ఈ 10 రూపాయలు ఇచ్చేస్తే నేనేం తినాలి, దేవుడు నీకు ఇవ్వడా? విధవరాలు 2 కాసులు ఉండగా ఆమె 2 ఇచ్చింది. ఈ రోజుకి ఆమె చరిత్రలో నిలిచింది. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనసును చూస్తాడు. నువ్వు ఇచ్చేది ఎంతో చూడు. ఈ 10 రూపాయలు ఏం సరిపోద్ది, 100 రూపాయలు ఏం సరిపోద్ది, లేకపోతే ఇప్పుడు నాకే కష్టం ఉంది, నేను దేవుడికి ఇస్తే నా కష్టాలు ఎవరు తీరుస్తారు అనేది అనుమానం, భయం, దేవుని మీద ఆధారపడకపోవడం. దేవునికి ప్రేమ, దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిందే ఇదంతా కూడా. ఈ శరీరం ఎవరిది? దేవుడిదే. మీకు నేను డబ్బు విషయం మాత్రమే చెప్తున్నాను అనుకోవద్దు, ఓకేనా? టైం రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. దేవుడు అన్నాడు ఆదివారం నాకు ఇచ్చే అన్నాడు. 2 గంటలు. నీ జీవితంలో దేవుడికి ఇవ్వవలసిన 2 గంటలు ఇస్తున్నావు. డబ్బు మాత్రమే చెప్పడం లేదు నేను. ప్రార్థన, దేవుడితో గడిపేటటువంటి సమయము, 10వ భాగం. డబ్బు మాత్రం నేను చెప్పడం లేదు, కాలము, దేవుడితో గడిపే కాలము. మనం నిజంగా అండి
రోజులో 24 గంటలు పని చేయము, 24 గంటలు నిద్రపోము, 24 గంటలు ఏది చేయము కదా. ప్రతిదానికి టైం ఉంటుంది. నిద్రపోవడానికి టైం ఉంది, పని చేసుకోవడానికి టైం ఉంది, స్కూల్కి వెళ్ళడానికి టైం ఉంది, అన్నిటికీ టైం ఉంటుంది. కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి టైం ఇవ్వము. అదే మన జీవితంలో కష్టాలు పాలు చేస్తుంది. ఇవ్వాల్సింది దేవుడు అండి. కాలం మనకి, ఆరోగ్యం ఇవ్వాల్సింది దేవుడు, మనకి ప్రాణం ఇవ్వాల్సింది దేవుడు. ఎవరైతే దేవునికి దశమ భాగం అన్నిటిలో 10వ వంతు ఇచ్చుననుంది ఇక్కడ అబ్రహాము. రోజుకి 24 గంటల్లో 1 గంట నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వారానికి 7 రోజుల్లో 6 రోజులు పని చేసుకుంటావు, చేసుకోమన్నాడు దేవుడు. 7వ రోజు దేవుడికి ఇస్తున్నావా? అదే మనం పేదరికంలో ఉండడానికి, అనారోగ్యంలో ఉండడానికి, కష్టంలో ఉండడానికి, మన శత్రువు మనల్ని జయించడానికి, సాతాను మనల్ని జయించడానికి కారణము మనం దేవుడికి ఇవ్వకపోవడం, దేవుడికి భయపడకపోవడం, దేవుడిని నమ్మకపోవడం, దేవుడికి విలువ ఇవ్వకపోవడం. యాజకుడు రాగానే అబ్రహాము దశంభాగం ఇస్తున్నాడు. ఇచ్చి చూడు ఒకసారి. కాలాన్ని దేవునికి, ధనాన్ని దేవునికి. దేవుడు మాట వింటే దేవుడు నీకు తోడే ఉంటాడు. అలా అబ్రహాము ఆ యొక్క యాజకునికి ఇస్తాడు. తర్వాత ఇక్కడ కింద ఒక ఆశ్చర్యమైన మాట ఉంటది, ఒక ఆశ్చర్యమైన సంగతి ఉంటది. చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ యొక్క 5 రాజులు ఉన్నారు కదా, ఈ 5 రాజుల్ని వీళ్ళు ఓడిచేసి తీసుకెళ్తున్నారు కదా. అప్పుడు అబ్రహాం వెళ్ళి వాళ్ళను ఓడిచ్చేసి ఈ 5 రాజుల యొక్క ఆస్తులు మొత్తం తీసుకొస్తున్నాడు కదా లోతుతో పాటు. అప్పుడు సొదొమ రాజు అబ్రహాముతో ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే, అబ్రహామా, మరి ఇదిగో ఈ ఆస్తి అంతా నువ్వు మాకు మళ్ళా ఇప్పించావు. 318 మందిని తీసుకెళ్ళి ఓడించి మేము 5 రాజులం చేయలేని పని నువ్వు చేసావు. కాబట్టి మా ఆస్తి అంతా కూడా నువ్వు తీసుకొచ్చేసావు. అయితే మా ఆస్తి మాకేం వద్దు, మా ఆస్తి అంతా నువ్వే తీసుకెళ్ళిపో. ఎందుకంటే నువ్వు ఓడించావు, యుద్ధం చేసావు కాబట్టి మా మనుషుల్ని మాత్రం మాకు ఇచ్చేయి అంటాడు ఆ సొదొమ రాజు. మనమైతే అబ్బా భలే ఆఫర్ వచ్చింది, ఆస్తి అంతా ఇక మనం కొట్టేయవచ్చు అని చెప్పి అంటాం. అబ్రహాం ఏమన్నాడు తెలుసా? చూడండి ఒకసారి ఏమన్నాడు. 21వ వచనం ముగించేద్దాం. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రహాంతో చెప్పగా, అబ్రహాము, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేసి ఉన్నాను. ఈ మాట ఏం మాట అండి? లక్షలు కోటాను కోట్ల ధనం, బంగారం, డబ్బు ఆ రాజు ఇస్తుంటే అబ్రహాం అంటున్నాడు, రాజా, నేను యుద్ధం చేసి వాళ్ళని ఓడించింది నా దేవుడు వలన. నెంబర్ 1, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను వాళ్ళని జయించాను. నువ్వు అంటున్నావు ఇదిగో ఈ ఆస్తి తీసుకెళ్ళిపో అంటున్నావు. రేపు నువ్వే అంటావు నా ఆస్తే అబ్రహాము తీసుకెళ్లి ధనవంతుడయ్యాడు అని చెప్పుకుంటావు. గుర్తుపెట్టుకోండి, దేవుడి వద్ద నుంచి వచ్చిన డబ్బే మనకు మేలు. మనం ఆ బయట ఉన్న వాళ్ళ ఆస్తి, వీళ్ళ ఆస్తి, వాళ్ళ ఆస్తి, వీళ్ళ ఆస్తి పొందుకుందాం అనే ఆలోచన ఉండదు చూసారా, అది వేస్ట్. అదంతా కూడా పనికిరంది. అది వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు మనం ఏమీ. మరి ఎందుకు దురాశ మనుషుల ఆస్తుల మీద? అబ్రహాం జీవితంలో ఈ మాటను చూసి మనం నేర్చుకోవాలి. నాకు ఇస్తే దేవుడే ఇవ్వాలి. ఎక్కడ ఉన్నాము? సరే పెట్టండి. ఓకే, అబ్రహాం ఏమంటున్నాడు చూడండి. అబ్రహాం ఏమంటున్నాడంటే,
నాకు దేవుడే గొప్ప, నేను దేవుడి దగ్గర పొందుకున్న ఆస్తే నాకు విలువైనది, మేలైనది తప్ప రాజా నీకు పేరు రాకూడదు. నేను అబ్రహాముని గొప్ప చేశానని, నా దేవుడికి పేరు రావాలి. నా దేవుడు గొప్ప చేశాడని నేను చెప్పుకోవాలంటే నీ దగ్గర ఒక రూపాయి కూడా నేను తీసుకోను రాజా అంటాడు. ఇది అబ్రహాం యొక్క మనస్తత్వం. ఎప్పుడైనా ఇలాగా అబ్రహాము లాగా ఆలోచించారా? ఆ రూపాయి మనకెందుకు? నువ్వు పని చేసిన కష్టం అది దేవుడిచ్చింది, దేవుడిచ్చేది. గుర్తుపెట్టుకోండి. దొంగతనం అంటే కష్టపడిందా? కాదు. మోసం అంటే కష్టపడిందా? కాదు. వాటి వలన మనకు నష్టం. మోసం చేసి అబద్ధాలు చెప్పి సంపాదించిన ధనం వలన పరువు పోద్ది, ప్రాణాపాయం రావచ్చు, అనారోగ్యం రావచ్చు, రకరకాల సమస్యలు రావచ్చు. నువ్వు కష్టపడి చెమట కార్చి సంపాదించిన కూలి ఉంది చూసావా, అది దేవుడిచ్చింది. అది దేవునికి మహిమ. అందులోంచి నువ్వు దేవునికి ఇవ్వాలి. అలా చేస్తే దేవుడు సంతోషిస్తాడు. అబ్రహాము దేవుణ్ణి ఇక్కడ మహిమపరిచాడు. రాజా నువ్వేంది నాకు ఇచ్చేది? నేను నా దేవుడు గెలిపిస్తే ఆస్తి అంతా తీసుకొచ్చా, నువ్వు మళ్ళా నాకు ఇచ్చేది ఏంటి కొత్తగా? నీ ఆస్తి నాకు వద్దు అని చెప్పి అబ్రహాము విడిచిపెట్టేశాడు. తర్వాత ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక అక్కడ నుంచి 15వ అధ్యాయంలో ఒక 2-3 వచనాలు మనం 2 విషయాలు మనం చదివేసి ముగించేసుకుందాం. చెప్పమంటారా? చాలా భాగాలు ఉన్నందుకు నేను కవర్ చేస్తాను. అమ్మా ఓకేనా? రైట్. ఇంకొక విషయం చూసుకొని 2వ పార్ట్ ముగించేసుకుందాం. ఓకేనా? ఎందుకంటే చాలా ఉంది, మళ్ళా నెక్స్ట్ కూడా ఉంది కాబట్టి. ఓకేనా? రైట్. 15వ అధ్యాయం నుంచి అక్కడ ఏమంటుందంటే ప్రేమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. అబ్రహాము బాధపడుతూ ఉంటాడు. 15వ అధ్యాయము 1వ వచనం చదవండి చెప్తా ఫస్ట్. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేనే నీకు కేడము, నీ బహుమానము అత్యధికముగానని చెప్పాను. ఈ మాట దేవుడి మీద చెప్తున్నాడా? ఈ మాట దేవుడు నీ మనసులో చెప్తున్నాడా? అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహమా నువ్వు ఎక్కడ కూడా భయపడదు. ఎందుకు భయపడుతుంటాడు అబ్రహాము? ఒక విషయం అబ్రహాం యొక్క మదిలో తలుచుకుంటున్నాడట. ఏంటంటే అప్పటికే వయస్సు ముసలోడైపోయాడు, కానీ పిల్లలు లేరు. అబ్రహాముకి పిల్లలు లేరని బాధపడుతూ ఉన్నాడు అబ్రహాం. పిల్లలు లేరని బాధపడుతూ ఉంటే దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, అయ్యా నువ్వు నాకెంత ఆస్తి ఇచ్చినా, ఎంత పనోళ్ళు ఇచ్చినా, ఏమిచ్చినా, కానీ నాకు సంతానం లేదు కదా. నా ఈ కోటాను కోట్ల ఆస్తి అంతా ఇదిగో నా పనోళ్ళే అనుభవిస్తారు, కానీ నా వంశంలోంచి, నా రక్తంలో నుంచి పుట్టినవాడు మరి లేడు కదా అని అబ్రహాము దేవుడితో అంటాడు. అప్పుడు అబ్రహాంతో దేవుడు ఏమంటాడు తెలుసా? అబ్రహామా నీ గర్భం 4వ వచనం చదవండి. 4వ వచనం. యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు. నువ్వు అనుకుంటున్నావేమో నీ ఇంట్లో పనోడు వారసుడు అనుకుంటున్నావేమో. కాదు. నీ గర్భవాసములో పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగుండునని చెప్పాను. 6వ వచనం. అతడు యెహోవాను నమ్మాను. ఈ మాట చూడండి ఒకసారి. అబ్రహాం వయసు ఎంత అప్పటికి? 75 దాడేసిపోయినాయి సుమారు. మరి అక్కడే ఏది తన సొంత ఇంటికా నుంచి బయలుదేరేటప్పటికే 75 సంవత్సరాలు అయిపోయి ఉన్నాయి. మరి ఈ చరిత్ర అంతా జరిగింది. మళ్ళా ఐగుప్తుకి వెళ్ళి ఆ రాజులతో యుద్ధం చేసి ఇదంతా జరిగింది. ఇదెన్ని సంవత్సరాలు పట్టింది ఒకసారి ఆలోచించండి. టోటల్ గా ఒక 80-90 దాకా ఉండుండొచ్చు. అప్పటికి ఇంకా వృద్ధుడైపోయాడు.
మరి అప్పుడు 90 సంవత్సరాల్లో అబ్రహాంకి పిల్లలు పుడతారా? దేవుడు అంటున్నాడు, నేను నీ పాపాల కోసం చనిపోయాను, నువ్వు నన్ను నమ్ము, నీతిగా బతుకు, పరలోకానికి నేను తీసుకెళ్తా. మనం ఇంకా పరలోకానికి వెళ్ళా. అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, 90వ సంవత్సరంలో నేను నీకు బిడ్డల్ని ఇస్తా. ఇప్పుడు చూడండి, అబ్రహాంకి మనకు తేడా చూద్దాం. అబ్రహాంకి ఎంత వయసు? 90. ఆ వయసులో దేవుడు అంటున్నాడు, నీకు బిడ్డని ఇస్తాను అంటున్నాడు. అప్పుడు అబ్రహాము ఏం చేశాడంటే, ఏం చేశాడని ఉంది అక్కడ. అబ్రహాం ఏం చేశాడని ఉంది. 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను. ఈ నమ్మకమే దేవుడికి కావాలి. దేవుడు ఏం చెబుతున్నాడో ఆ మాటను నమ్మేవాడే విశ్వాసి. అర్థమైందా? విశ్వాసి అంటే ఎవరు? దేవుడు ఏం చెబుతున్నాడో అది నిజమని నమ్మేవాడే విశ్వాసి. నెంబర్ 1. నెంబర్ 2, అబ్రహాము జీవితంలో ఇటు వెళ్ళమంటే అటు వెళ్తున్నాడు, అక్కడ ఉండమంటే ఉంటున్నాడు, ఇది చేయమంటే చేస్తున్నాడు. కానీ నా జీవితంలో చూడండి, అందరి ఒకసారి చూడండి. దైవ గ్రంథములో యెహోవా ఏ ఆజ్ఞ ఇచ్చాడో అదే నేను చేస్తాను. దిష్టి తీసుకోను, కొబ్బరికాయలు కొట్టను, నిమ్మకాయలు మంత్రించను, శకునాలు చూడను, వాస్తు చూడను అనేవాడే అబ్రహాం లాంటాడు. అర్థమైందా? అనేవాడే, దేవుడు ఏం చెప్పాడో ఆ గీత మీద ఉండేవాడే అబ్రహాము లాగా నీతిమంతుడు. నీ జీవితంలో దేవుడు చెప్పనివి ఎందుకున్నాయి? ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము వలన వచ్చు జీతము మరణము, నాశనము, కష్టము. గీత మీద ఉండాలంటే దేవుడు ఏం చెప్పాడు, దేవుని యొక్క గ్రంథంలో ఏముందో అదే నేను చేస్తా. రాజు చెప్పిన దైవ గ్రంథానికి వ్యతిరేకంగా ఉన్నది రాజు చెప్పినా నేను చేయను. అది నీతి అంటే. నీతి అంటే అది. ఈ లోకంలో ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దేవుడి గురించి తెలియదు. వాళ్ళు రకరకాల ఆలోచనల్లో దయ్యాల మాటలు విని ఉంటారు. అది చెయ్యాలా, ఇది చెయ్యాలా, అది చెయ్యాలా, ఇది చెయ్యాలా. ఇవన్నీ దేవుడికి నచ్చవు. ఇవన్నీ దేవునికి నచ్చవు. దేవుడు వాక్యములో ఏం చెప్పాడో అది చేసేవాడే నచ్చుతాడు. వాడికే దేవుడు సహాయం చేస్తాడు. నిమ్మకాయ నిన్ను కాపాడిద్దా, దేవుడు కాపాడతాడా? టెంకాయ నిన్ను కాపాడిద్దా, దేవుడు నిన్ను కాపాడతాడా? మిరపకాయలు నిన్ను కాపాడతాయా, దేవుడు కాపాడతాడా? చింతపండు కాపాడిద్దా, దేవుడు కాపాడతాడా? మరి దేవుడికి ప్రార్థన చేయడం వదిలేసి ఈ తంటాలన్నీ ఏంటి, ఈ పనులన్నీ ఏంటి? ఓకే, కనుక దేవునికి నచ్చని పనులు ఏవి కూడా మనము చేయకూడదు. అబ్రహాం అలా చేయలేదు. ఓకేనా? రైట్. ఇక అబ్రహాము అంటాడు, అయ్యా మరి పిల్లలు లేరు కదా అంటే, అబ్రహాముతో దేవుడు చెప్తాడు, నీకు నేను సంతానం ఇస్తాను అన్నప్పుడు అబ్రహాము ఖచ్చితంగా ఏ డౌట్ లేకుండా అబ్రహాము నమ్మేశాడు ఆ మాట. అబ్రహాము దేవునిని నమ్మెను అని ఉంటది అంతే. దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మినప్పుడు దేవుడు మనకి ఎలా తోడై ఉంటాడో ఆ యొక్క ఫలాలు మనం అనుభవిస్తాం. గుర్తుపెట్టుకోండి, నేను ముగించేస్తున్నా. మన జీవితంలో దేవుడు చెప్పిన ఫలాలు పొందకపోవడానికి కారణము దేవుని నీతిని మనం అనుసరించడం లేదు. దేవుని నీతి అంటే వాక్యమే, ఆయన మాటే. మనం 4 ఏమో వాక్యంలోది తీసుకుంటాము, 4 ఏమో ఇంట్లో వాళ్ళు తీసుకుంటాము, 4 ఏమో బయట వాళ్ళు తీసుకుంటాము, 4 ఏమో మన సొంతవి తీసుకుంటాం. ఆలోచనలు. ఇదంతా ఏమైంది? పప్పు కూర, కాకరకాయ కూర, మాంసం, తోటకూర మొత్తం వేసి ఒక దాంట్లో వేస్తే
అట్టయింది. కాబట్టి దేవుని మాటగానే ఉండాలి మనం. ఓకే, అలా దేవుడు అబ్రహాంకి వాగ్దానం ఇస్తే అబ్రహాం ఒక మాట అడుగుతున్నాడు. ఈ ఒక్క మాట మనం చెప్పుకొని ముగించేద్దాం, ఎందుకంటే మళ్ళీ పార్ట్స్ ఉన్నాయి, దయచేసి అర్థం చేసుకో. ముగించేస్తాం, ఒక 2 నిమిషాలు ఉంటాయి. నేను అబ్రహాము దేవుడితో అంటాడు, మరి దేవా నువ్వు నాకు పిల్లోడిని ఇస్తాను, సంతానం ఇస్తాను అంటున్నావు కదా, మరి దీనికి సూచన ఏంటి, గుర్తేంటి అడుగుతాడు. అయ్యా మరి నువ్వు నాకు పిల్లోడిని ఇస్తాను అంటున్నావు కదా, నాకు ఏదైనా కొంచెం సూచన చెప్పవా అని ఎవరిని అడిగాడు అబ్రహాము? దేవుణ్ణి అడిగాడు. చూడండి ఒకసారి 8వ వచనం చదవండి. 15వ అధ్యాయం 8వ వచనం. అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియనని అడుగగా అంటున్నాడు కదా. అది తెలియనని అనగా అబ్రహాం ఎవరిని అడుగుతున్నాడు అమ్మా సూచన? ఎవరిని? వాక్యము దేవుడై, ఇక్కడ ఏం రాస్తుంది? ఇక్కడ వాక్యం ఉంది, వాక్యము దేవుడై ఉండెను కదా. నీకేదైనా ఇంట్లో ఒక కార్యము జరగాలన్నా, నీకు ఏదైనా తెలియని విషయం తెలుసుకోవాలన్నా జ్యోతిష్కుడి దగ్గరికి కాదు పోవాల్సింది, వాక్యం దగ్గరికి, దేవుని దగ్గరికి. ప్రభువా నువ్వు నాకు పిల్లోని ఇస్తా అన్నావు కదా, ఉండు మా పక్కన ఒక ఆయన ఉన్నాడు సోది చెప్పేవాడు, ఆయన దగ్గరికి వెళ్ళి వస్తాను అనలా. అబ్రహాము దేవుణ్ణి అడిగాడు, అనగా వాక్యము, గ్రంథం. మన జీవితాల్లో కూడా ఏ కార్యం చేయాలన్నా బైబిల్ దగ్గరకు వచ్చి పాస్టర్ గారు మరి వాక్యములో మనం ఏం చేయాలో ఎలా ఉందో ఒకసారి చెప్తారు. అది రూల్, అది ప్రాసెస్, అది దేవుడికి నచ్చేది, అది దేవుడి వద్ద నుంచి ఆశీర్వాదం పొందేది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు చూసావా, నా దగ్గరకు వచ్చాడు నా బిడ్డ, నా వాక్యం దగ్గరకు వచ్చాడని నిన్ను ఆశీర్వదిస్తాడు. లోకంలో ఉన్న మనుషుల దగ్గరికి వెళ్ళబాకండి, దేవుడికి కోపం. దేవుణ్ణి అడగాలి, దేవా నేనేం చేయాలి, ఇలా చేయాలనుకుంటున్నా, నీ వాక్యంలో ఏముందో అలా చేస్తాను అని అబ్రహాము దేవుణ్ణి అడిగాడు, నాకు సూచన. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, నీకు నేను బిడ్డను ఇస్తానని చెప్పి అనడానికి సూచన ఏంటంటే 9వ వచనం చదవండి, ముగించేద్దాం. ఆయన ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. 10 కూడా. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచాను. సూచన చూడు, నువ్వు ఒకవేళ సూచన అడిగావుగా, నీకు పిల్లలు పుడతారా లేదా అనడానికి సూచన అడిగావు కదా నన్ను, నేను నీకు సూచన చెప్తున్నాను అని చెప్పని ఏం చెప్తాడు దేవుడు? ఏం చేస్తాడంటే, ఒక పెయ్యను, 3 ఏండ్ల పెయ్యను, మేకను, పొట్టేలును మజ్జికి విడగొట్టేసి, కరెక్ట్ గా మజ్జికి నరిగేసి దేని భాగం దాని భాగానికి ఎదురుగా ఉంచు అని చెప్తాడు. అలాగా ఉంచి చూస్తుండు అంటాడు. రాత్రి అయిన తర్వాత ఆ యొక్క భాగాల మధ్యలో నుంచి అగ్ని దిగి ఆ మధ్యలోంచి వెళ్తాడు. ఆ మాట ఎక్కడుంది? 16వ వచనంలో చూడండి ఒకసారి. 17. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. పై నుంచి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క ఖండాలు, అంటే అబ్రహాం ఖండం చేసేటప్పుడు కోసాడు కదా, 2 భాగాలు చేశాడు. ఆ పొట్టేళ్లను ఆ మేకలను 2 భాగాలు చేసి అట్లా ఉంచినప్పుడు ఆ మధ్యలో నుంచి పై నుంచి అగ్ని దిగి వచ్చి నడిచిపోయింది. ఇదే నీకు సూచన అన్నాడు. అలా అబ్రహాము జీవితము కొనసాగుతూ ఉంది. 15వ అధ్యాయం దాకా చూసారా ఎన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. పరాయి దేశం పోయినా దేవుడు అబ్రహాం భార్యని కాపాడాడు, సంతాన విషయంలో కాపాడాడు,
అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా శత్రువును జయించే బలం పొంది ఉన్నాడు దేవుడి ద్వారా, సూచనలు పొందుతున్నాడు, ధనవంతుడుగా ఉన్నాడు. అన్ని రకాలుగా అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. కారణము అబ్రహాము దేవుడు ఏం చెప్తే అది చేశాడు. నీవు నేను కూడా అబ్రహాము వలె ఉండాలి అంటే అబ్రహాము వలె చెయ్యాలి. అబ్రహాం పేరు పెట్టుకుంటే కాదు, అబ్రహాం పేరు పెట్టుకోవడం కాదు, అబ్రహాము వలె చెయ్యాలి. అర్థమైందా పాఠం? ఎంతమందికి అర్థమైంది చెప్పండి ఒకసారి, చేతులు ఎత్తండి. అందరికి అర్థమైందా? దేవునికి మహిమ కలుగుతుంది.